గుండె నిండా గుడిగంటలు. టుడే జనవరి 8th ఎపిసోడ్. ప్రభావతికి ఇచ్చి పడేసిన మీనా, మరో బిడ్డని కనే ప్లాన్లో రోహిణి, చూసేసిన సుమతి. చింటూ దత్తత విషయంలో ఇంట్లో చెబుతారు బాలు మీనలు. అయితే బాలు తీసుకున్న నిర్ణయాన్ని తల్లి ప్రభావతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎవడికో పుట్టిన వాడిని నా ఇంట్లో వారసుడిగా ఎలా అంగీకరిస్తానని ప్రభావతి బాలు నిర్ణయంపై మండిపడుతుంది. ఇక చింటూ ఇంటికి వస్తే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని రోహిణి భయపడుతుంది. దీంతో తల్లికి ఫోన్ చేసి ఇకపై బాలు మీనాలను ఇంటికి రానివ్వొద్దని హెచ్చరిస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. చింటూ దత్తత విషయంలో రోహిణి చాలా అసహనంగా, కోపంగా కనిపిస్తుంటుంది. తన స్నేహితురాలితో ఇంటి విషయాలు పంచుకుంటుంది. చూసావా శ్వేత, ఆ మీనా బాలు కలిసి ఇంట్లో ఎలాంటి గొడవలు మొదలుపెట్టారో. ఎవడో తెలియని ఆ చింటూ అనే పిల్లాడిని దత్తత తీసుకోవాలంట. అసలు వాళ్ళకి బుద్ధుందా అని అంటుంది. అదేంటి రోహిణి, చింటూను దత్తత తీసుకోవడం మంచిదే కదా, ఒక అనాథ పిల్లాడికి మంచి జీవితం దొరుకుతుంది. మీనా బాలు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం అని నాకు అనిపిస్తుందని రోహిణి ఫ్రెండ్ అంటుంది. రోహిణి చిరాగ్గా, నీకు అలాగే అనిపిస్తుంది, కానీ ఆ ఇంట్లో ఉండి నాకు తెలుస్తుంది ఆ కష్టమేంటో. అసలే మా అత్తయ్య మనోజు ఆ పిల్లాడిని ఇంట్లో రానివ్వడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. వాళ్ళకి ఆ పిల్లాడిని చూడటమే ఇష్టం లేదని చెబుతుంది. మరి నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నామని రోహిణిని ఆమె ఫ్రెండ్ అడుగుతుంది. నాకు ప్లాన్ ఉంది. ముందుగా నేను పిల్లల్ని కనాలి. నేను ఎంత తొందరగా కన్సీవ్ అయితే అంత మంచిది. నేను తల్లిని అయ్యాక అప్పుడు నెమ్మదిగా మనోజ్ని ఒప్పించి ఆ తర్వాతే ఆ చింటూని ఇంటికి తీసుకురావాలా వద్దా అని డిసైడ్ చేస్తాను. నా పిల్లల కంటే ముందే వాడు మా ఇంటి వారసుడిగా పెరగడం నాకు ఇష్టం లేదని రోహిణి అంటుంది. ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది? ఒక పిల్లాడి జీవితం కంటే నీ స్వార్థమే నీకు ఎక్కువైందా? నీ ఆలోచనలు అస్సలు బాలేవు. ఇక పద్ధతి కాదని చెప్పి, సరే నాకు పని ఉంది నేను వస్తాను అంటూ రోహిణి ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. అక్క, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. మరోవైపు మీనా చెల్లెలి సుమతి ఫోన్ చేస్తుంది. అక్క, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అక్క. అంతేకాదు మన కాలేజ్ మొత్తానికి నేనే ఫస్ట్ వచ్చానని చెబుతుంది. మీనా ఆనందంతో, నిజమా సుమతి, ఎంత మంచి మాట చెప్పావే, నా చెల్లి కాలేజ్ ఫస్ట్ వచ్చిందా? ఈరోజు నాన్న బతికి ఉంటే ఎంత సంతోషించేవారు కదా. నీ చదువు కోసం ఆయన పడ్డ కష్టం ఈరోజు ఫలించింది సుమతి అని చెబుతుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. మీనా కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడతాడు. ఏ మీనా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఫోన్లో ఎవరు ఏం చెప్పారు? మళ్ళీ మీ ఇంట్లో ఏమైనా గొడవ, ఎవరైనా ఏమైనా అన్నారా అని బాలు అడుగుతాడు. మీనా కళ్ళు తుడుచుకుంటూ, లేదండి, ఇది బాధతో వచ్చే ఏడుపు కాదు, సంతోషంతో వచ్చేది. మా సుమతి డిగ్రీ కాలేజ్ ఫస్ట్ వచ్చిందంట అండి అని చెబుతుంది. బాలు ముఖం వెలిగిపోతూ, అవును అబ్బో, మీ చెల్లి మామూలుది కాదు, కాలేజ్ ఫస్ట్ అంటే చిన్న విషయం కాదు మీనా, చాలా గర్వంగా ఉంది. ఈ సంతోషంలో నీకేం కావాలన్నా అడుగు, ఇప్పుడే చేసి పెడతాను. నీకేం కావాలో కోరుకో మీనా అని బాలు అంటాడు. సుమతి ఫోన్లో నవ్వుతూ, నాకు నగలు బట్టలు ఏమీ వద్దక్క, ఈ సంతోషాన్ని మనం అందరం కలిసి పంచుకోవాలి. నువ్వు బావగారు ఇద్దరు ఇప్పుడే మన ఇంటికి రావాలి, అది నాకు కావాల్సిన పెద్ద గిఫ్ట్ అని అడుగుతుంది. అంతేనా, తప్పకుండా వస్తాం, మీ అక్కని రెడీ అవ్వమని చెప్పు, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని బాలు అంటాడు. బాలు ఈ విషయాన్ని తన తండ్రి సత్యానికి చెబుతుంటే మధ్యలో ప్రభావతి తన నోటికి పని చెబుతుంది. ఏంటి, మీ మామయ్య ఏమైనా పెన్షన్ పెరిగిందా, అంతలా సంబరపడిపోతున్నారు అని ఎద్దేవా చేస్తుంది. అమ్మ, ప్రతిదానికి డబ్బుతోనే ముడిపెడతావేంటి? సుమిత్రి డిగ్రీలో కాలేజ్ టాపర్గా నిలిచింది, అది మాకు కోట్లు ఇచ్చిన రాని సంతోషం అని బాలు అంటాడు. అందులో ఏముంది మహాప్రభో, మా మనోజ్ 4 డిగ్రీలు చదివాడు, ఈమెదో ఒక చిన్న డిగ్రీ, దానికి ఇంత హంగామానా అని ప్రభావతి వెటకారం చేస్తుంది. ప్రభావతి మాటలకు మీనా మనసు గాయపడుతుంది. అత్తయ్య, మా అమ్మకు నాన్న లేరు, కూని పనులు చేస్తూ పస్తులుండి మమ్మల్ని చదివించింది. ఆ కష్టానికి ఈరోజు దక్కిన ఫలితం ఇది. నా తల్లి త్యాగం ముందు ఏ డిగ్రీ అయినా చిన్నదే అంటూ కన్నీళ్లతో సమాధానం ఇస్తుంది. సత్యం కూడా మీనాకు మద్దతుగా, మీనా తల్లి నిజంగా గర్వపడాల్సిన మహిళ అని ప్రభావతిని మందలిస్తాడు. ఇంతలో శృతి, రవి వచ్చి సుమతికి శుభాకాంక్షలు చెప్తారు. ప్రభావతి మళ్ళీ తన మనోజ్ పురాణం మొదలుపెట్టి, మనోజ్ ముందు ఇవన్నీ జుజుబి అని అంటుంది. అప్పుడు శృతి సూటిగా అడుగుతుంది, అత్తయ్య, మీరు ఎన్ని డిగ్రీలు చదివారా, అసలు మీరు ఏం చదివారు అని అడిగేసరికి ప్రభావతికి మాట పడిపోతుంది. బాలు వెంటనే అందుకొని, చదివితే కదా చెప్పడానికి, ఇంట్లో ఉన్నదంతా డైనోసార్లా మింగేయడం తప్ప వీళ్ళకి మంచో చెడు తెలియదని సెటర్ వేస్తాడు. రవి వెంటనే, ఈరోజు సెలబ్రేషన్స్ కోసం నేనే బిర్యానీ వండి సుమతికి పంపిస్తానని సంతోషంగా చెబుతాడు.
ఇంతలో మీనా తల్లి పార్వతికి ఫోన్ చేస్తుంది. అమ్మ విన్నావా అమ్మ, మన సుమతి డిగ్రీ పాస్ అయిపోయింది. కాలేజ్ మొత్తానికి తానే ఫస్ట్ వచ్చిందంట అమ్మ అని ఆనందంతో చెబుతుంది. ఆ మాట వినగానే నా కడుపు నిండిపోయింది. మీ నాన్నగారు పోయాక ఆ పిల్ల చదువు కోసం నువ్వు నేను పడ్డ కష్టానికి ఈరోజు నిజమైన ప్రతిఫలం దక్కిందమ్మా. నా బిడ్డ మన పేరు నిలబెట్టిందని పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతటి శుభవార్త విన్నాక మనసు ఊరుకోవడం లేదు. ఈ సంతోషంలో మనం అందరం కలిసి గుడికి వెళ్ళి ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుందాం. నువ్వు వచ్చేటప్పుడు అల్లుడు బాలుని కూడా తప్పకుండా తీసుకురా. ఇద్దరు కలిసి రండని పార్వతి కోరుతుంది. మీనా సంతోషంగా అలాగేనమ్మా, అడిగి చూస్తాను. ఆయన ఇందాకే మన ఇంటికి వెళ్దామని చెప్పారు కాబట్టి గుడికి రావడానికి కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మేమిద్దరం కలిసే వస్తాం అమ్మా అని మీనా తల్లికి చెబుతుంది. కథ మరో మలుపు తిరుగుతుంది. ఆఫీస్లో రోహిణి లెక్కలు చూస్తుంటే నెలకు 30,000 రూపాయల తేడా కనిపిస్తుంది. మనోజ్ని అడిగితే నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని రోహిణి, బయట 5 స్టార్ హోటల్స్లో తింటున్నాను, అందుకే ఆ ఖర్చుని చాలా సింపుల్గా చెప్తాడు. మనోజ్ మాటలకి రోహిణి రియాక్ట్ అవుతూ, మనోజ్ ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే రేపు కష్టాల్లో పడతావు. బాలుకి నెలకి 50,000 కట్టాలి, అది మర్చిపోయావా అని ప్రశ్నిస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నేను సంపాదిస్తాను కదా అంటూ మనోజ్ సింపుల్గా సమాధానం ఇస్తాడు. అదే సమయంలో బ్యాంకు నుండి ఒక ఉద్యోగి వచ్చి మనోజ్కి 10 లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు ఇస్తాడు. మనోజ్ దాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. రోహిణి అది ప్రమాదకరమని వారించిన మనోజ్ వినిపించుకోకుండా ఆ కార్డు తీసుకుంటాడు. ఈ అప్పుల ఉబ్బి మనోజ్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అన్న ఆందోళనలో రోహిణి మొదలవుతుంది. అక్కడితో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్లో రోహిణి మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది. ఇంతకుముందు నాకు బిడ్డ పుట్టాడు, ఇప్పుడు మరో బిడ్డ కావాలని అనుకుంటున్నా అని డాక్టర్కి చెప్తుంది రోహిణి. అయితే అదే హాస్పిటల్లో రోహిణి చూసిన మీనా చెల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక్కడ తనకేం పని, ఎందుకు వచ్చిందని అనుమానిస్తుంది. వెంటనే మీనాకు విషయం చెప్తుంది. హాస్పిటల్లో ట్విస్ట్తో రోహిణి ప్లాన్ బయటపడుతుందా, చింటూ నిజం అందరికీ తెలుస్తుందా అని రేపటి ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా మారింది.